సొదొమలో చేస్తే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందారు అంటాడు. అంటే ఇక్కడ కపెర్నహూమ అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే నేనే గొప్ప అన్నట్టుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిలో చెప్పినా కానీ ఇంట్లో మాట అసలు నాకంటే గొప్పవాళ్ళు లేడు అన్నట్టుగా ఉన్నారు. అలా హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళంతా. అలా హైలైట్ చేసుకోవటం వల్ల వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు, నువ్వు అప్పుడే ఊరు ఆ ప్రాంతం పాతాళానికి వెళ్ళిపోతుందని చెబుతున్నాడు. కపెర్నహూమ మొత్తం పాతాళంలో దిగిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఎనమందల సుంకోలు ఉన్నాయి. ఈ ఊరు పాతాళంలో దిగిపోతుందంటే యేసుప్రభు ఏమనుకుంటాం మనం? అంటే ఒక్కళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళు లేరనేది అర్థం. అది అక్కడ సందర్భం. అంటే మొత్తం ఊరు పాతాళానికి వెళ్ళిపోతుందంటే ఈ కపెర్నహూమ ప్రాంతంలో కూడా అలా ఉన్నారు జనాలు.